మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, ద్వాదశి తిథి, స్వాతి నక్షత్రం, సాయంత్రం విశాఖ నక్షత్రం, మంగళవారం. ఈరోజు మనమంతా ఆ దుర్గాదేవి నామస్మరణ చేయాలి. అయితే స్వాతి నక్షత్రం మంగళవారం కలిసి వచ్చినందున ఈరోజు ప్రకృతిలో శక్తి దేవతల మహత్తు అపారంగా ఉంటుంది. అందుకే ఈరోజు మనమంతా ఓం చాముండాయై నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల మనకు చెడు చేస్తాయనుకునే గుణాల నుండి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. నీటిలోని కల్మషాలని దూరం చేయాలంటే వేడి చేయాలి. మనం గమనిస్తే నిల్వ ఉన్న నీటిలో కల్మషాలు ఎక్కువగా ఉంటాయి, కానీ పారే నీరు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అలాగే మనం కూడా మనలోని కల్మషాలని దూరం చేసుకుంటూ మనసును పవిత్రంగా మార్చుకోవాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో పిల్లల్ని తల్లిదండ్రులే మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ చేస్తున్నారు. తమ పనులకు ఆటంకం కలిగించకుండా వాళ్ళ మానాన వాళ్ళే ఆడుకోవాలంటే మొబైల్ ఇచ్చేస్తే చాలునని మాత్రమే ఆలోచిస్తారు పెద్దవాళ్ళు. కానీ నిజానికి అది చాలా ప్రమాదం. నెలల వయసు ఉన్నప్పటి నుండే వారిని మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ చేస్తే ఆ రేడియన్స్ కారణంగా వారి దృష్టి అప్పటి నుండే మొబైల్ పైనే ఉంటుంది. మనుషుల్ని పట్టించుకోవడం మానేస్తారు. ఇదంతా గ్రహించేటప్పటికీ ఆలస్యమైపోతుంది. అందుకే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైనా మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు సోపానంగా మారాలే తప్ప మనం పాతాళానికి పడిపోయేలా మనమే చేసుకోకూడదు. మన సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలు మంగళవారం తలస్నానం చేయకూడదు. అయితే దేవాలయానికి వెళుతున్నా, ఏవైనా వ్రతాలు పూజలు ఆచరిస్తున్నా, యాత్రలకు బయలుదేరుతున్నా, ఋతుస్రావంలో ఉన్నా ఆచరించవచ్చు. ప్రతిరోజు తలస్నానం ఆచరించేవారు వారానికి ఒకరోజు ఆచరించకూడదు. దీనివల్ల శరీరంలోని వేడి తల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇకపోతే స్నానాల గదిలో 15 నిమిషాలకు మించి ఉండకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. 40 నిమిషాలను ఒక యామం అంటారని మనకు తెలుసు. 15 నిమిషాలకు మించి స్నానాల గదిలో ఉంటే కనుక రాక్షస గుణాలు అబ్బుతాయని పెద్దలు ఉంటుంటారు. పైగా 15 నిమిషాల కన్నా ఎక్కువగా స్నానాల గదిలో ఉండడం వల్ల వైరస్, బ్యాక్టీరియాలు మనపై దాడి చేసే అవకాశం ఉంటుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగి పిల్లలకు సద్బుద్ధి కలిగేందుకు రేపు ఉదయం వారి చేత ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయించి గణపతికి యాలకుల మాలను సమర్పించాలి. రుణబాధల విముక్తికై పెద్దలు గణపతిని యాలకుల మాలతో అలంకరించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మధుమేహాన్ని నియంత్రించుకోలేని స్థితిలో ఉన్నవారు, డయాలసిస్ పేషెంట్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నవారు ప్రతిరోజు 40 నిమిషాల పాటు అపాన ముద్రను వేస్తుంటే సత్ఫలితాలు కలుగుతాయి. చూపుడు వేలిని, ఉంగరం వేలిని బొటన వేలి కింద ఉంచి 40 నిమిషాల పాటు ప్రతినిత్యం అపాన ముద్రను వేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. రాహు కేతు గ్రహ దోషాలు దూరమయ్యేందుకు, మానసిక ప్రశాంతతను పొందేందుకు, శత్రుబాధల నుండి విముక్తికి, అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తయ్యేందుకు ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడిని దర్శించుకుని బిల్వ దళాలతో కానీ, ఉమ్మెత్త పూలతో కానీ పూజించాలి. ఆలయానికి వెళ్ళే వీలు కాని వారు ఇంట్లోనే ఆచరించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది
పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.